పొండిగాడై తిరుగులాడువాడు పరులుగుట్టు బయట పెడతాడు, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతిని దాస్తాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మీరెవరో చెప్పండి, నాకు చెప్పొద్దులే, మీ మనస్సాక్షికి చెప్పుకోండి. హల్లెలూయా. ఏమైనా అర్థమైందంటారా? వ్యర్థమైపోయిందా? పొండిగాడై తిరుగులాడు వాడు ఏం చేస్తాడు? పరులు గుట్టు బయట పెడతాడు. నమ్మకమైన స్వభావం గలవాడు ఏం చేస్తాడు? ఈ మాటను బట్టి మీరెవరు? నమ్మకస్తులేనా? మా దగ్గర ఎవరైనా ఏమైనా చెప్తేనండి అసలు ఇంకొకరికి పొరపాటును కూడా మేము చెప్పమండి, అంత నమ్మకస్తులు అని మీరంటే నిజంగా మీరు ఎంత ధన్యులో. దేవునికి మహిమ కలుగునుగాక. అది మొదటి లక్షణం. తర్వాత రెండవ లక్షణం ఏంటో చూడండి. నమ్మకస్తులుగా ఉండేవారిలో ఉండే రెండవ లక్షణం 13వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనంలో కూడా, దుష్టుడైన దూత కీడుకు లోబడతాడు, నమ్మకమైనటువంటి రాయబారి ఔషధము వంటి వాడు.